హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన భూమిని జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓపెన్ యూనివర్సిటీ జేఏసీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని క్యాంపస్ ప్రాంగణంలో యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థులకు నామమాత్రపు ఫీజుతో ఉన్నత చదువులు అందిస్తున్న ఏకైక విశ్వవిద్యాలయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని, కాబట్టి ఆ వర్సిటీ భూమిని ఇతర యూనివర్సిటీలకు కేటాయించవద్దని కోరారు. అంబేద్కర్ యూనివర్సిటీని నిలబెట్టుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు. కాగా ఈ విషయంపై ఇప్పటికే ఎమ్మెల్సీ కోదండరాం, హరిగోపాల్, గంటా చక్రపాణి తదితర విద్యావేత్తలు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ యూనివర్సిటీ తీసుకుపోయి సంబంధం లేకుండా ఇంకొక యూనివర్సిటీ 10 ఎకరాలు కలిపడం అనేది ఒక అనాలోచిత చర్య. ప్రభుత్వం సరిగా ఎగ్జామిన్ చేయకుండా ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు కూడా నిరంతరం వివిధ కార్యక్రమాల ద్వారా మనం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మీరు ప్యూరో విద్యార్థులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి మా నిరసనని ప్రభుత్వానికి తెలియజేస్తామని మీరు గట్టిగా చెప్పిండ్రు. అందుకు మీ అందరినీ కూడా అభినందిస్తున్నాం. మా జేఏసీ తరఫున పూర్వ విద్యార్థులు ఎవరు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాం. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క రోజుతోటి స్ఫూర్తి కాదు, భవిష్యత్తులో ఈ ప్రభుత్వ నిర్ణయం వెనక్కిపోయే వరకు కూడా మనం తప్పని చెప్పాలి. మనం ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చేసుకోవాలి.